వాళ్ళ ముక్తాయింపు భాష్యం ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రేక్షకులు మన ప్యానెల్లో పెద్దలందరికీ మొదటగా నమస్కారాలు చెప్తూ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి మేము బెంబేలెత్తిపోతున్నాము, భయపడిపోతున్నాము అని కొందరు ఏదో చెప్పుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వైసీపీ నాయకులు భయం మా కాంపౌండ్లో కుక్కకు కూడా తెలియదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. రాజారెడ్డిని చూసినాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాడు. ఆయన ఒకనొక సందర్భంలో చెప్పాడు, నువ్వు నా ముందర బచ్చాగాడివి అని, నువ్వు నా ముందర బచ్చా అనేసి. చంద్రబాబు నాయుడు గారే కానీ లేదా ఈ ప్రభుత్వమే కానీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో నుంచి బయట కూడా రాలేడు, ఇంటికే పరిమితం చేయొచ్చు. కానీ అది పెద్ద విషయం కాదు. అది కాదు కదా మా ఎజెండా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ బిలో ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు మూవ్ ఫ్రీలీ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎక్కడైనా తిరగచ్చు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని నేను రెచ్చిపోతాను, విచ్చలవిడిగా చేస్తాను, నేను అరాచకం చేస్తానంటే తొక్కి పట్టి నారతీస్తారు, దాంట్లో సందేహమే లేదు. మొన్న బంగారపాలెంలో జరిగిన దాడిలో అరాచకంలో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇంకా బెయిల్ రాల, లోపల ఉన్నారు, మగ్గిపోతున్నారు, ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తాడు, ఆర్గనైజ్డ్ మాస్ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టూర్లో ఒకటి ఉంటుంది అనమాట. ఒక ఊరికి వస్తున్నాడు అంటే ముందుగానే లీడర్లందరూ టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకొని ఒక 500 మందిని పేటిఎం బ్యాచ్ని రెడీ చేస్తారు. వాళ్ళు మనిషికి ఒక 500 ఇస్తారు. మిగతా చుట్టుపక్కల జిల్లాల నుండి ఒక 2000 మందిని కార్యకర్తలను అసెంబ్లీ చేస్తారు. ఈ 500 మందిని ఫ్రంట్ రోలో పెడతారనమాట. జగన్మోహన్ రెడ్డి క్లోజర్ సర్కిల్స్ లో పెడతారనమాట. ఆయన కాన్వా ఇంటి దగ్గర నుండి ఒక 50 కార్లు బయలుదేరుతాయి. మొత్తం ఖాళీగానే ఉంటాయి కార్లు. ఎప్పుడైతే కార్లు వస్తుంది 500 మంది ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళు అట్లే ఆయన పైన ఎగరటం, దొంకటం, సెల్ఫీలు అనేది, అన్న అనేది, పూలి అనేది, సీఎం అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట అరేంజ్మెంట్స్. ఒక చిన్న రకంగా రియాలిటీ షో మాదిరి ఏర్పాటు చేస్తారనమాట. వెంటనే డ్రోన్ కెమెరా ఫ్లై చేసి సాక్షి వాళ్ళు ఒక మంచి ఫోటో తీస్తారనమాట. అన్న పైన ఎగిరి దూకేది, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేసేది, ఈ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళ అరాచకం. దీన్ని జనంలోకి చూపించి వస్తున్న ప్రజాదరణ చూడండి అని పెద్దగా వేసే సాక్షులు. సిద్ధం సభలు కూడా పెట్టినారు, లక్షలాది మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించినారు. ఏమైంది? 11 కూడా రాలేదు. గ్రీన్ మ్యాట్ సభలు అన్నారు. గ్రీన్ మ్యాట్ సభలు. ఇప్పుడు మా సభలకు జనం వస్తున్నారు, ఆదరణ చూసి భయపడిపోతున్నారు. మాకు తెలియదు ఏ రకంగా జనాలు వస్తున్నారు. ఇదే ఫార్ములా. 500 మంది, 500 రూపాయలు ఫ్రంట్ రోలో ఉంటారు. అన్న కాను అయిపోయిన ఎగిరి దూకుతుంటారు. ఈ గంజాయి బ్యాచ్ అంతా ఎగిరి దూకుతూ ఉంటారు. సెల్ఫీల కోసం అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వటం, అన్నకు పూలు చల్లేది, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కానీ మొన్న ఆయన బంగారుపాళ్యంలో మాత్రం ఆయన తట్టుకోలేకపోయా, షేక్ హ్యాండ్లు వ్యవహారానికి మీద పడుతుంటే. ఇప్పుడు ఒక 10 మంది ఒక వ్యక్తి మీద పడి షేక్ హ్యాండ్ ఇస్తేనే తట్టుకోలేడు. ఒక 500 మందికి తీసుకొచ్చి 500 రూపాయలు ఇచ్చి అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలరా, ముందుగానే ట్రైనింగ్ ఇస్తారనమాట. వీళ్ళ ట్రైనింగ్ బ్యాచ్ ఉంటుంది. అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలరా, మీరు అన్నతో సెల్ఫీలు దిగాలరా, అన్నని అంటే ముద్దు పెట్టాలరా, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసరి వీళ్ళకి దిక్కు తెలియదు అన్నట్టు. మందులో ఏం చేస్తారో తెలియదు. ఒకటి గెల్లటం, ఒకటి గిచ్చటం, ఇవన్నీ చేసేస్తారు అక్కడ. మేము చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటే అని అనుకుంటారు. ఇప్పుడు సింపుల్ విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీ క్షణం తీరిక లేకుండా పెట్టుబడుల కోసం ఆ ఇండస్ట్రీస్ని కలవటం, ఈ ఇండస్ట్రీస్ని కలవటం, వీళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం, ఇదన్నీ చేయటం ఆయన చాలా ఇదిగా ఉంటారు అనమాట. ఇక్కడ ఈయన ఎట్లున్నాడో సబ్ జైలు చుట్టూ తిరుక్కుంటూ, ఖైదీల చుట్టూ తిరుక్కుంటూ, రౌడీల చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళ పరామర్శ. ఇప్పుడు చూడండి, తీర్థయాత్ర చూసినాము, జైత్యాత్ర చూసినాము, విజయ యాత్ర చూసినాము, దండయాత్ర చూసినాము, ఓదార్పు యాత్ర కూడా చూసినాం. ఇప్పుడు ఈయన చేస్తాడు జైలు యాత్ర. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళు తిరుగుతున్నాడు. చరిత్రలో మొదటిసారి జైలు యాత్ర. ఒక 4 గోపురాలు గుళ్ళు తిరిగితే పుణ్యమని వస్తుంది. కానీ ఈ జైలు యాత్ర ఏంది నాకు అర్థం కాకుండా పోయి వీళ్ళు ఏమైనా స్వతంత్ర సమర యోధులా, లేకుంటే కార్గిల్ యుద్ధ వీరులా, పోకుంటే పుల్హామా యుద్ధ వీరులా అంటే అది కాదు. అవునండి. ఇప్పుడు అట్లా కాదు, ఆ బంధం, ఆ కనెక్ట్ మీకు అర్థం కాలేదు.
మీరు చూడలేకపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు ఉన్న బంధం అది. ఇప్పుడు ఒక ఆయనేమో మహిళల్ని బండ బూతులు తిట్టి, పచ్చి బూతులు తిట్టి తన నిజ స్వరూపం చాటుకున్నాడు. పాపం వాళ్ళ కుటుంబం పెద్ద రాజకీయ కుటుంబం, వాళ్ళ నాయన ఉన్నాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్ద మనిషి, పెద్ద తరహాగా ఉన్నాడు. 6-7 సార్లు అసెంబ్లీకి పోయి వచ్చాడు. ఈయనేంది స్వామి ఇట్లాంటి దరిద్ర బట్టి మాట్లాడుకుంటా, మహిళల్ని కించపరుచుకుంటా, హీనంగా నేను సింపుల్ గా అడుగుతాను, నీకు దమ్ము ఉంటే ఉంటే ఫేస్ టు ఫేస్ ది ఎలక్షన్స్, గెలువు. అది నీ సత్తా ఉండేది. ఇది ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయి ఆమె పైన బూతులు అందుకుంటే నీ అసమర్థత కదా, అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కానీ కామన్ సెన్స్ లేదు నీకే. ఇంకొక ఆయన అయితే ప్రకృతి సంపదని విచ్చలవిడిగా దోచుకుని ప్రజా సంపదని పందికొక్కులాగా మింగి జైల్లో ఆయన ఉన్నాడు. ఆయన పరామర్శించేదనమాట. మళ్ళీ చూడండి జైలుకి వస్తాడు, అక్కడున్న పోలీస్ అధికారుల పైన రెంకెలేస్తారు. ఇవన్నీ ముందుగానే ఉంటది. పోలీస్ అధికారులు ఇక్కడ ఒక నెంబరు అంటే నేను అది అసలు రియలిస్టిక్ గా లేదు, వాళ్ళది ఫాలో అవరు. ఇది 10 మంది, హెలిప్యాడ్ దగ్గర 10 మంది, జైలు దగ్గర 3 అంటే ఆ ములాఖత్కి, ప్రసన్న ఇంటి దగ్గర 100 మంది. అసలు ఏమన్నా సంబంధం? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చి ఎక్కడ చూసినా 15,000 10,000 మంది తక్కువ ఉండట్లేదు కదా. ఇక్కడ ఒకటి చుట్టుపక్కల జిల్లాల్లో నుండి ముందుగానే టెలికాన్ఫరెన్స్ చేసుకుని టార్గెట్లు ఇచ్చేస్తారు వీడు. మీరు మొన్న బంగారపాలెం కూడా జరిగింది ఇదే. కడప నుండి, కర్నూలు నుండి, ఇట్లా అనంతపూర్ నుండి, నెల్లూరు నుండి తెప్పించుకొని ఒక మాస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, జనస్పందన భారీగా ఉందనేసి ఆ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దేనికి నేను చెప్పేది ఏంటంటే, సిద్ధం సభల్లో కూడా ఇదే విధంగా జనం విచ్చలవిడిగా తరలించినారు, కానీ జనం ఓట్లు వేయలేదు. 3 రకాల సభలు ఉంటాయి సార్. ఒకటి ఆర్గనైజ్డ్ మాస్, వాలంటరీ మాస్, మొబిలైజ్డ్ మాస్ అనేసి. ఏదైతే వాలంటరీగా వస్తున్న మాస్ ఉందో, జనం ఉందో, అదే నిజమైన జనం. వాలంటరీగా స్వచ్ఛందంగా ఎటువంటి బలత్వారం లేకుండా, ఎటువంటి డబ్బు లేకుండా ప్రేమతో వచ్చే జనం, పిలిస్తే పరిగెత్తుకొని వచ్చే జనం, నాయకుడు వస్తున్నాడంటే అభిమానంతో తరలి వచ్చే జనం, ఆ జనం శాశ్వతము. అది మా దగ్గర ఉంది. ఏదైతే మొబిలైజ్డ్ మాసు, ఆర్గనైజ్డ్ మాసు, డబ్బిచ్చో ఇంకొకటి ఇచ్చో అన్నని ఇచ్చేయాలనేదో ఇంకో చేసేది, అది టెంపరీ. దాంట్లో ఏం ఫలితం ఉండదు. కాకుంటే వాళ్ళ ఛానల్, సాక్షి ఛానల్ చూపించుకోవచ్చు, అన్న సభలు విజయవంతమైంది, అన్న సభలు అట్లే బింబేలు ఎత్తి పుట్టినారు జనం అని చెప్పేసి తప్పించి ఇంకోటి లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఇంకోటి ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది దాటుతోంది కాబట్టి, 15 నెలలు ఎంతో దాటుతోంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రజలు తండోపుతండాలుగా వస్తున్నారు అని నిన్న ఆల్రెడీ మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు ఇదే విషయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి ఇంటింటికి తెలుగుదేశం, అంటే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. వాళ్ళు ఒకటి చేస్తున్నారు, రిమెంబరింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు. చూడండి, గ్రామాల్లోకి పోతే వాళ్ళు వైసీపీ నాయకులు పోయి అడిగినారనమాట మొన్న, ఏమ్మా మీ ఇంటికి పెన్షన్ వస్తుందంటే, బ్రహ్మాండంగా వస్తుంది సార్, 4,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు బట్టి నేను ఒకే ఒక రోజుల్లో 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు పెన్షన్.